గుడ్ ఈవినింగ్ ఎవరివన్. రవి నీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారమ్మా, మాకు అంత రెస్పాన్స్ రావట్లేదు. అమ్మయ్య, ఆడియో ఫంక్షన్ మొదలైన తర్వాత ఫస్ట్ టైం ఈ సౌండ్ విన్నాం. ఏంటి అందరు నీరసంగా ఉన్నారు, ఫంక్షన్ బాగాలేదా ఏంటి? ఆడియో ఫంక్షన్ అయినా సినిమా అయినా ఫస్ట్ షో చూసేటప్పుడు నాకు చాలా టెన్షన్గా చూస్తుంటాను. అంటే మీకు బోర్ కొడుతుందంటే ఏదో ఫంక్షన్ బాగా జరగట్లేదు అనేది నా ఫీలింగ్. సో సీను, అందరికీ సరిగా ట్రీట్మెంట్ చేసినట్లేవు, అందుకే రెస్పాన్స్ తగ్గింది. స్నాక్స్ ఇవ్వలేదా? ఓకే, రోజులు మారాయి. ఈ సినిమా గురించి మారుతి నాకు ఒకసారి అన్న కలవాలని వచ్చి ఈ ఐడియా గురించి చెప్పాడు. ఇలా ఒక సినిమా అనుకుంటున్నానన్న, ఇలా చెయ్యాలని. సో అప్పుడు తను నన్ను అసోసియేట్గా అమ్మన్నప్పుడు మారుతి తను తీసిన సినిమాలు, తను ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తున్న విధానం, తను తీసిన సక్సెస్లు, అల్టిమేట్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్తోనే ఎవరైనా ట్రావెల్ అవుతారు. సో తన సక్సెస్లు అవన్నీ కలిపి ఈ సినిమాకి నన్ను సమర్పకుని చేశాయి. అండ్ ఈ సినిమా స్టోరీ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, స్టోరీ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక డైలాగ్ వర్షన్ అన్నీ నా దగ్గరకు వచ్చి వినిపించి ఈ సినిమా షూటింగ్కి వెళ్ళారు. ఈ మధ్య టోటల్ కంప్లీట్ అయిన సినిమాని చూపించారు. ఏదైతే మారుతి అనుకున్న స్టోరీని డైరెక్టర్ మురళీకృష్ణ ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్నాడు. మురళి ఏదైతే మారుతి అనుకున్న స్క్రిప్ట్ని నువ్వు 100% స్క్రీన్ మీదకి తీసుకొచ్చావు. సో ఫస్ట్ నువ్వు యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ అయ్యావు. అండ్ సో అనుకున్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది అది సినిమా వాళ్ళకు, మా అందరికీ చాలా దగ్గరగా అర్థమవుద్ది. ప్రేక్షకులు మీరు ఓన్లీ సినిమానే చూస్తారు. సో దానికి ఎంత కష్టపడాలి, ఎంత డిజైన్ చేసుకోవాలి అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక సీన్ని పేపర్ మీద డైలాగ్స్ రూపంలో, ప్రేక్షకుల ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల రూపంలో అన్నీ తీసుకొని ఎగ్జాక్ట్గా చేయడం అనేది ఇస్ ఎ టఫ్ జాబ్. అదే డైరెక్టర్ ఏ కథను తీసుకున్న డైరెక్ట్ చేయడం అనేది ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్ అన్నట్టు. సో అది మురళి 100% చేయగలిగాడు. అండ్ న్యూ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చేతన్, ఆల్ ది బెస్ట్ చేతన్, బాగా చేసావు. అండ్ పార్వతీశం ఈజ్ ఏ అలియాస్ నూకరాజు. పార్వతీశం అని ఇంకా ఎప్పుడు పిలిపించుకోకు, ఫర్ ఎవర్ యు ఆర్ నూకరాజు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నీకు వచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అదే నీకు లైఫ్ లాంగ్ ఉండాలి. దిల్ రాజు, ఎందుకు ఫస్ట్ సినిమా దిల్ కాబట్టి దిల్ రాజు, నా ఒరిజినల్ పేరు వేరు. సో అది గ్రేట్ మూమెంట్ అన్నట్టు. సో నూక్ రాజు అండ్ తేజస్విని అండ్ కృతిక, ఎవ్రీవన్ వెరీ గుడ్. ఈ నలుగురి మీదనే సినిమా అంతా జరుగుతుంది. సో అందరూ డైరెక్టర్ వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్లు చేయించుకున్నాడు. మారుతి స్టోరీకి డైరెక్టర్ తన ఆర్టిస్టులతో చేయించుకున్న దానికి ఈరోజు జేబీతో ఇంతకుముందు ఇలాంటి నేను వినడమే ఈ ఫస్ట్ టైం. ఈ సినిమాకి రీ రికార్డింగ్ దగ్గర కానీ, ట్యూన్స్ దగ్గర కానీ, లిరిక్స్ దగ్గర కానీ అబ్జర్వ్ చేశాను. జేబీ, నిజంగా నువ్వు మా బ్యానర్లో ఇప్పటివరకు సినిమా చేయకపోయినందుకు నీ తప్పు కదా, అది నా తప్పు. ఇమ్మీడియట్గా నువ్వు నా సినిమా చేయాలి. ఎందుకంటే ఒక గ్రేట్ మూమెంట్ అది. నేను వచ్చి ఇట్లా సినిమా చూడగానే ఒక సాంగ్ గురించి నేను చెప్పగానే మారుతితో మాట్లాడి, ఒక సాంగ్ నాకు ఎందుకో సౌండ్లో ఆడియోగా నాకు అంత నచ్చలేదు. సో ఇక్కడ ఇంకేదన్నా మంచి సాంగ్ పడితే బెటర్ ఏమో అని డైరెక్టర్కి, మారుతికి, జేబీకి చెప్పిన 12 గంటల్లో ఒక ట్యూన్ చేసి, సింగిల్ ట్యూన్ కరెక్షన్ లేకుండా చేసి ఇవ్వడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఇట్స్ కీప్ ఇట్ అప్, ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్. ఇలా ఎన్నో మూమెంట్స్తో ఈ సినిమా కంప్లీట్ అయింది. జూలై 1 మీ ముందుకు రాబోతుంది. మారుతి ఇంతకుముందు తన ఎలాంటి కథలు అయితే రాశాడో అలాంటి మంచి ఎంటర్టైనర్. 2 గంటల 15 నిమిషాలు మ్యాక్సిమం లెంత్. సో ప్రేక్షకులకి ఎక్కడ బోరు కొట్టనివ్వకుండా కరెక్ట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన ఈ రోజులు మారాయి జూలై 1 మీ ముందుకు వస్తుంది. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం దిస్. సో వెయిట్ ఫర్ జూలై 1 అండ్ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. థ్యాంక్ యూ.